సహజంగా మనలో మనం మాట్లాడుకుంటే మనకి ఎవరైనా ఒక పని అప్పగించారు అంటే మనలో చాలా మంది ఆ పని చేయము. కొంతమంది చేస్తారు. కానీ ఎన్నో ప్రశ్నలు అడిగి గాని ఆ పనిని పూర్తి చేయరు. కానీ జోజప్ప గారి జీవితాన్ని మనం చూసుకుంటే దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మనిషి కూడా కనిపించకుండా కలలో ఒక అపరిచిత స్వరాన్ని విని ఆ స్వరం స్వయాన దేవుని దూత స్వరం అని గ్రహించి దూత పలికిన ప్రతి మాటకు మరొక మాట మాట్లాడకుండా సంపూర్ణ వినయం కనబరిచారు జోజప్ప గారు. దేవుని రక్షణ ప్రణాళికలో తన వంతుగా గొప్ప పాత్రను పోషించారు. గాబ్రియేలు దూత పలికిన ప్రతి మాటకు మౌనంగా తల వంచి నిలబడ్డారు. అన్నిటిలో కల్లా గొప్ప విషయం ఏమిటంటే మరియ తల్లిని భార్యగా జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఎందుకంటే సమాజంలో ఒక వ్యక్తికి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ స్త్రీ గర్భంతో కనిపిస్తే సమాజం ఎంతో అవమానిస్తుంది. జోజప్ప గారు కూడా అలాగే సందేహించారు. తర్వాత దూత స్వప్నంలో వాస్తవాన్ని తెలియజేసిన తర్వాత జోజప్ప గారు వాస్తవాన్ని గ్రహించారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు ఆయన వంతుగా సహకరించారు. దేవుని కొరకు తుది శ్వాస విడిచే వరకు వినయంగా జీవించారు జోజప్ప గారు.